వెల్కమ్ టు సిటీ 99 టీవీ. రాష్ట్రం అవినీతి అక్రమాల కబ్జాలకు నిలయంగా మారిపోయిందని, అవినీతి లేని పాలన అందించడమే భారత్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కేంద్రంతో పోరాడు తీసుకొస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కుమ్మక్కైపోయారని, ప్రత్యేక హోదానే మర్చిపోయారని అన్నారు. ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చకుండా హామీలను తుంగలో తొక్కారని ప్రజలు ప్రతిఘటిస్తున్నారని, అందరూ ప్రజలకు అవసరానికి అనుగుణంగా ఈ పార్టీ పుట్టిందని ప్రజలు అభిమానించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, నిస్వార్థమైన రాజకీయం అందిస్తామని అన్నారు. అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వంలో తీరని ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం అయిపోయిందని, రాష్ట్రం అప్పుల్లోకి నెట్టికపోయిందని, దీన్ని అధిగమించాలంటే సమర్థవంత నాయకత్వం కావాలని, దాన్ని అందించడానికి ముందుకు వచ్చామని తెలిపారు. తన రాజకీయ జీవితంలో మంచి పరిపాలన అందించాలని, ప్రజలతో మమేకమై అవినీతి లేని నిస్వార్థంతో నిజాయితీతో పాలన అందించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు పార్టీలో చేరారు. గ్రామ స్థాయిలో రాజకీయాలు చేస్తూ మొన్నటి వరకు ఒక జాతీయ పార్టీకి ఈ జిల్లా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా వారిని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా కూడా నియమిస్తున్నాం. వస్తున్నానని చెప్పారు. వారిని నర్సన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. యువతలో స్ఫూర్తి కలిగిస్తూ అన్నటువంటి నాగేశ్వర గారిని ఆహ్వానిస్తూ వారిని శ్రీకాకుళం నియోజకవర్గం కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం శ్రీకాకుళంలో ఇప్పుడే జరిగింది. డిసెంబర్ 22న ఈ పార్టీ గురించి ప్రధానమైన అనౌన్స్మెంట్ విజయవాడలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 నెలల సమయంలో ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్లడం ప్రధానమైన కర్తవ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఒక పార్టీ గురించి, ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆ పార్టీ యొక్క ఆశయాలు ఏంటి అన్నవి ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుంటూ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తూ జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ చెప్పింది ఏంటంటే, అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం, 175 నియోజకవర్గాలు 175 అభివృద్ధి కేంద్రాలుగా మార్చడం. ఇది ముఖ్యంగా మీరు ట్యాగ్ లైన్ అంటారు మామూలుగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ట్యాగ్ లైన్. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం మరియు ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, 175 నియోజకవర్గాలు 175 అభివృద్ధి కేంద్రాలు అన్న ఈ శీర్షికతో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. ఇందులో ప్రధానమైన కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కూడా నమ్ముతుంది. మనం అందరం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అన్నది ఒక ముగిసిన అధ్యాయం అన్నట్టుగా చాలా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తుంది. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ మరియు ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ను విభజించినప్పుడు ఆ సమయంలో జరిగిన చర్చలు ఒకసారి మీకు గుర్తు చేసుకుంటే, ముఖ్యంగా యూత్ చాలామంది ఉన్నారు. ఇది సుమారుగా ఒక 10 సంవత్సరాల పూర్వం జరిగిన చర్చ ఇది. ఆ సమయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని లోక్సభ నుంచి రాజ్యసభకు వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రశ్న ఉద్భవించింది. ఐ థింక్ జయరాం రమేష్ గారు మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ముఖ్య ఆదాయం ఉన్న హైదరాబాదు తెలంగాణకు వెళ్ళిపోతుండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది వాళ్ళు సూచించిన ఒక
ఆ విషయంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే 5 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమనిందంటే 5 సంవత్సరాలు సరిపోదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా కావాలి అన్నది ఆ రోజు చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ బిల్ ఎలా పాస్ అవుందో మనం అందరం చూసాం. తలుపులు మూసేశారు, కొంతమంది రిజైన్ చేశారు, ఆ తర్వాత తలుపులు మూసేసి ఇది పాస్ చేశామనిపించాయి. కానీ యాక్చువల్గా మీరు చూస్తే ఈ చట్టం బయటకు వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ఉల్లేఖించరు. యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడైనా ఒక కొత్త విషయం రాజ్యసభలో వస్తే ఆ బిల్లును మళ్ళా లోక్సభకు పంపించి అక్కడ దాని గురించి చర్చ చేస్తే అప్పుడు అది చట్టంగా మారుతుంది. కానీ రాజ్యసభలో చేసిన ఈ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని లోక్సభకు పంపించకుండా ఈ చట్టాన్ని ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ఉల్లేఖించకుండా బయటికి తెచ్చిన చట్టం. ఆ తర్వాత ఎలక్షన్లో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా రాలేదు. తర్వాత 2014 నుంచి 19 వరకు వచ్చిన తెలుగుదేశం, భారతీయ జనతా మరియు జనసేన ప్రభుత్వం ప్రత్యేక హోదా కావాలని మొదట అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుందన్నారు. ఆ తర్వాత మళ్ళా యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదానే కావాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తర్వాత తెలుగుదేశం వీరిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ తెలుసు నెంబర్లు లేవు మన దగ్గర. అయినా అవిశ్వాస తీర్మానం 2019 ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకొని అప్పుడు పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మళ్ళా 2019 ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మళ్ళా బ్యానర్ పెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు అపోజిషన్ లీడరు ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఏమన్నారంటే ప్రజలతో, మీరు 25 మంది ఎంపీలను మాకు ఇవ్వండి, మేము కేంద్రం తలలు మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. అది నమ్మి సుమారుగా 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ తరువాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీకి వాళ్లకు మెజారిటీ సీట్లు వచ్చాయి, వాళ్లకు 250 సీట్లు వచ్చింటే ఖచ్చితంగా మనం ప్రత్యేక హోదాను అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళని అడగలేని పరిస్థితి. అందువల్ల నేను వచ్చినప్పుడంతా కూడా రిక్వెస్ట్ చేస్తాను, సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని వారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా 2014 నుంచి 19 మనకు ప్రత్యేక హోదా రాలేదు. ఆ తరువాత కేంద్రంలో వారికి మెజారిటీ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా మనం విన్నపం చేసుకోవాలి కానీ వాళ్ళను డిమాండ్ చేయాలన్న స్థాయిలో వీరు నిర్ణయించారు. ఇప్పటికీ అంటున్నారు ప్రత్యేక హోదా చట్టంలో ఉంటే కోర్టుకు వెళ్ళి ప్రత్యేక హోదా తీసుకురాగలమని మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ నేనేమడుగుతున్నానంటే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున 2019 తర్వాత మనకు 4 అవకాశాలు వచ్చాయి ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. మొదటి అవకాశం 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు CAA బిల్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఓటింగ్ జరిగితే ఆ సమయంలో గనక మన ప్రతినిధులు మన ఎంపీలందరూ కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ బిల్లును సమర్థించమని చెప్పింటే అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చింది. ఆ తరువాత 2021వ సంవత్సరంలో రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ద్రౌపది ముర్ము గారిని ప్రకటించారు. చూడండి మన ఎంపీలు ఎలా ఉన్నారంటే ఇంకా వాళ్ళు ప్రకటించలేదు, ద్రౌపది ముర్ము కూడా కంప్లీట్ చేయలేదు, వెంటనే మన వాళ్ళందరి చేతులు ఎత్తేసారు మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళు అడగలేదు సపోర్ట్ చేయమని, వాళ్ళు అడగక ముందే పేరు ప్రకటించక ముందే ఇద్దరూ సపోర్ట్ చేస్తామన్నారు. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి వాళ్ళు మాట్లాడిన ఒక వీడియో చూడండి. అందులో ఏమన్నారంటే భారతదేశంలో నా అభ్యర్థిత్వం ప్రకటించగానే మొట్టమొదటిసారిగా నాకు అడగకుండానే మద్దతు ప్రకటించిన 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అని ఆవిడ స్వయంగా చెప్పారు. ఆ సమయంలో గనక మిమ్మల్ని గెలిపించాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని 2 పార్టీలు పట్టుబడి ఉంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది. అది జరగలేదు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, అప్పుడు కూడా ఏమీ చేయలేదు. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో ఢిల్లీలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్కి గొడవ జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏమంటారంటే నేను ఎవరినైనా అపాయింట్మెంట్ చేయొచ్చు సివిల్ సర్వెంట్స్ అని. అప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే
లెఫ్టినెంట్ గవర్నర్కి ఎటువంటి అధికారాలు లేవు, అది కేవలం ప్రభుత్వం మాత్రం చేయగలదంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లు కూడా చర్చకు వచ్చినప్పుడు అప్పుడు కూడా మనకు అవకాశం ఉండేది, మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ బిల్లును సమర్థించము అని ఉంటే అప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా వచ్చేది. 4 సార్లు మనం అవకాశాన్ని కోల్పోయి మళ్ళా ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తామని ప్రతి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. మరి 10 సంవత్సరాలు ఏం చేశారని జై భారత్ నేషనల్ పార్టీ అడుగుతోంది. అది కూడా మన మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టాం. కేంద్రంలో మీరు ఒక్కసారి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై ఒకసారి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఇంకా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు రికమెండేషన్ చేశారు, కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. కానీ ఇందులో ఏమాత్రం తథ్యం లేదు. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. ఆ పుస్తకంలో 228వ పేజీలో ఆయన ఏం చెప్పారంటే 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని బ్యాన్ విధించలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావాలంటే ప్రత్యేక హోదా ఏదైనా రాష్ట్రానికి ఇవ్వచ్చు అని ఆయన స్పష్టంగా రాసింది లక్ష్మీనారాయణ కాదు, జయదేవ్ కాదు, చౌదరి గారు కాదు. రాసింది ఎవరు? ఎన్కే సింగ్. ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన అన్నారు ఇటువంటి బ్యాన్ ఎక్కడా పెట్టలేదని. మరి మొన్న నేను ట్వీట్ చేశాను, మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని పార్లమెంట్లో గట్టిగా చదివి వినిపించండి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి అని చెప్పారు. కానీ ఈ బ్యాన్ విధించిందని వాళ్ళు చెబుతున్నారు కదా. ఒక్కసారి మీరు పాండిచ్చేరి ఎలక్షన్లో ఒక్కసారి యూట్యూబ్ తెరిచి చూడండి. అక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు ఏమన్నారో తెలుసా? భారతీయ జనతా పార్టీని పాండిచ్చేరిలో కనుక మీరు అధికారం ఇస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు, ప్రత్యేక హోదా కలిగిన కేంద్ర పాలిత పాండిచ్చేరిని మేము ప్రకటిస్తామని చెప్పారు. మరి అప్పుడేమైంది బ్యాన్ అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రశ్నిస్తోంది ఆ ప్రభుత్వాన్ని. సో ఈ విధంగా మనల్ని అమాయకులు చేసి స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుకొని ఈ ప్రత్యేక హోదా విభజన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని సుమారుగా 10-11 లక్షల కోట్ల అప్పులు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని చేసినందుకు కాబట్టి మళ్ళా ప్రత్యేక హోదా అన్నది తీసుకురావాలి. అది ప్రధానమైన శీర్షిక. ఆ తర్వాత విభజన హామీలు కూడా పూర్తి చేయాలన్నది ప్రధానమైన ఎజెండా ఐటమ్గా జై భారత్ నేషనల్ పార్టీ పెడుతుంది. కాబట్టి మన ఆశయాలు తర్వాత మనం ఏ విధంగా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు 1వ తారీఖు చలో తాడేపల్లి అని ఒక కార్యక్రమం విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి. దానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ మనం అందరం వెళ్ళి సీఎంని అడుగుదాం, ఒక డెలిగేషన్ తీసుకువెళ్ళండి, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఢిల్లీలో ప్రధానమంత్రి గారితో. మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని మనం అందరం అడుగుదాం. ఎలాగైతే రైతులు సింగు బార్డర్లో కూర్చున్నామో మనం అంతా వెళ్ళి అక్కడ కూర్చుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు మేము లేవమని మనం అందరం కలిసి కనుక వెళ్ళగలిగితే, తమిళనాడులో జల్లికట్టు ఎలా జరిగిందో మీరు చూశారు. జల్లికట్టును మళ్ళా తీసుకురాగలిగారు. రైతులు అక్కడ సింగు బార్డర్లో కూర్చొని 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి పంపగలిగారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లాంటి దేశంలో భాషా ఉద్యమం జరిగి అక్కడ బెంగాలీని ప్రభుత్వ భాషగా తీసుకురాగలిగారు. ఇటువంటి ప్రజా ఉద్యమాలు మన ముందు ఉదాహరణలుగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించబోతున్నాం 1వ తారీఖు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ప్రధానంగా ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను పూర్తి చేయాలని చెప్పి ఈ ఎన్నికల లోపలే మనం ప్రత్యేక హోదా తీసుకురావాలని చెబుతున్నాం. ఎందుకంటే మళ్ళా మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళందరూ సిద్ధం అంటారు, కదలి రండి అంటారు, మేము సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? పొత్తులకు సిద్ధమా, ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా అని జై భారత్ నేషనల్ పార్టీ అన్ని పార్టీలను ప్రశ్నిస్తోందని ఇక్కడ శ్రీకాకుళంలో చెప్తున్నాను. ఎందుకంటే ఉద్యమాలకు గడ్డ శ్రీకాకుళం కాబట్టి అటువంటి ప్రాంతం నుంచి మళ్ళా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అన్ని పార్టీలను మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా గురించి మీరు ఏం చేశామని మీరు ఈరోజు చెప్పండి. ఈరోజు తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి పార్టీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో 2 నేతలను ప్రకటించమనండి, ప్రత్యేక హోదా కోసం మేమేం చేశామని చెప్పండి ప్రజలకు. సో ఆ విధంగా మాట్లాడాలని ప్రత్యేక పార్టీలను కోరుతున్నాము. ఆ విధంగా ఆ కార్యాచరణతో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది.